హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చూడండి, ఒక మనిషి ఎట్లా ఉన్నా బాధనే చెప్తున్నా, వినండి ఒకసారి. అంటే నవ్వుతే నవ్వింది ఇది నవ్వుపోతుంది అంటారు, ఏడిస్తే ఇది ఏడిపోతుంది అంటారు, ముఖం మార్చుకుంటే ఇది మాడు ముఖంది అంటారు, ఈ మూతి ముడుచుకొని ఉంటే ఇది ఎప్పుడు మూతి ఇట్లా ముడుచుకొని ఉంటే అంటారు. ఇదేం ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నా బాధనే. పొద్దుగాలేసి మూతి ముడుచుకొని ఇది ఎప్పుడు మూతి ముడుచుకొని ఉంటుంది, ఎప్పుడు నవ్వకుండా మాట్లాడదు అంటారు. నవ్వకుండా మాట్లాడితే దీనికి రందా రవ్వుకనా, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అంటారు. ఏడ్చుకుంటూ మాట్లాడితే అబ్బా పోతుంటే మంచిగా బయటికి వెళ్తుంటే ఏడుపు కొట్టుది ఎదురైంది అంటారు. ఇక మాడు ముఖం పెట్టుకుంటే అబ్బా మాడు ముఖం ఎదురైందిరా నాయన, ఇలా పనులన్నీ ఇట్లా జరుగుతాయి అంటారు. ఎట్లా ఉన్నా ఈ సమాజం మీద కష్టమే. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కువ శాతం అయితే నవ్వుకుంటూనే ఉండాలి. అది నాకు తెలిసింది. ఇంకా ఎవరు ఎట్లుంటారో కానీ ఇది నాకు తెలిసిన విషయం. ఎందుకంటే నవ్వుతూ ఏ కష్టాలు కానీ నష్టాలు కానీ ఏమైనా నవ్వుకుంటూ సాపిగా వెళ్ళిపోవాలి. చూసే వాళ్ళకు కూడా నవ్వుకుంటుంటే లక్ష్మీదేవి కూడా ఇష్టం. అది నాకు నచ్చిన విషయం. కానీ ఒక్కరోజు కూడా బాధపడితే నా మైండ్ అయితే అస్సలు పనిచేయదు. నాకు ఎక్కువ నవ్వుకుంటూ ఉండడమే ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఎవరెవరికి ఎట్లా ఉండాలని ఇష్టం, ఎట్లా ఉంటే ఇష్టము అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నవ్వడం కూడా ఒక యోగా. ఏంది యోగా అంటే మన బాడీ రిలీఫ్ ఉంటుంది. మీరు కూడా ఇట్లనే ప్రతి పని నవ్వుకుంటూనే చేయండి, నవ్వుకుంటూనే ఉండండి. నవ్వుకుంటా బతకడమే మంచిది. పోయేటప్పుడు ఎట్లా పోతాం, నష్టాలు వచ్చినా పోతాం, కష్టాలు వచ్చినా పోతాం. కానీ ఉన్న రోజులైతే హ్యాపీగా ఉండాలని నాకు ఇష్టం. నవ్వుకుంటూ గలగల నవ్వుకుంటూ అందరితో సంతోషంగా ఉండడం నాకు ఇష్టం. ఇది ఫ్రెండ్స్, నాకు తెలిసిన విద్య అయితే ఇది. మీరు ఎట్లెట్లుంటారు, మీకు ఎట్లా ఉంటే బాగుంటుంది ఏందన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ మరి.